తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారం రేపుతున్న ఇష్యూ అల్లు అర్జున్ అరెస్ట్. ఏదైతే పుష్ప మూవీ 2 రిలీజ్ తర్వాత సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మృతి చెందింది. అదేవిధంగా ఒక బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో దీనికి సంబంధించి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో కూడా చూద్దాం. ఎక్కడ చూసినా సరే ఏ నలుగురు మాట్లాడుకున్నా సరే అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు. సో వారి యొక్క ఆలోచన ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకుందాం. దుర్ఘటన జరిగింది. అదే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వెళ్ళడం, ఆ యొక్క తొక్కిసలాట్లో ఒక తల్లి సోదరి చనిపోవడం, వాళ్ళ బిడ్డ ఒక ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉండడం అందరికీ బాధాకరం. ఏది ఏమైనా దుర్ఘటన అయితే జరగడం అందరికీ బాధాకరమైన ఈరోజు దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయడం, ఒక స్టార్ హీరోని ఇబ్బంది పెట్టడం ఒక పక్క బాధాకరమైతే, సేమ్ టైం అదే వ్యక్తికి అన్యాయం జరిగింది అనేది కూడా ఒక బాధ్యతే, కాదంటలేదు. ఇది ఏమైనా సమాజంలో ఒక స్టార్ హీరో బయటికి వెళ్ళేటప్పుడు అన్ని విధాల ఒక అనుమతులు తీసుకొని థియేటర్కి వెళ్ళాలన్నా, సినిమా చూడాలన్నా, పబ్లిక్లోకి రావాలన్నా ఒక స్టార్ హీరో ఒక డిఫరెంట్ ఆలోచనతో వెళ్తే బాగుండేదేమో. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకూడదని, ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. కనుక భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకూడదని, ఇలాంటి పరిస్థితులు ఇంకొకసారి రాకూడదని స్టార్ హీరోలకి ముఖ్యంగా స్టార్ హీరోలు అంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు కదా, అలాంటి హీరోలు ఏదైనా ఒక కార్యక్రమం మీద వెళ్ళేటప్పుడు పోలీసు వారు ఉన్నత అధికారులు దృష్టి పెట్టి వాళ్ళ తాలూకా సలహాలు తీసుకొని, వాళ్ళ తాలూకు నిర్ణయాలు తీసుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ తాలూకు సపోర్ట్ తీసుకొని స్టార్ హీరోలు బయటికి వెళ్తే బాగుంటుంది అన్నది నా సొంత ఒపీనియన్ అండి. సేమ్ టైం ఏది ఏమైనా అల్లు అర్జున్ ఒక మంచి స్టార్ హీరో. అలాంటి హీరో పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్ అనేవాళ్ళు వెనక ముందు చూడరు, అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ముస్లిం ఉడక కూడా చిన్నపిల్లలు కూడా అల్లు అర్జున్ వస్తానంటే ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతాయి. ఆ ఇబ్బందులు ఎక్కడ దారి తీస్తాయో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఒక తెలుసో తెలియకో డెసిషన్ తీసుకున్నాడు. అల్లు అర్జున్కి న్యాయం చేయాలి. సేమ్ టైం ఇలాంటి పరిస్థితి ఇంకోసారి జరగకన్నా మిగతా హీరోలు కూడా మనం చెప్పవలసిన పరిస్థితి ఉందని నా నుంచి నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ ఒకసారి జరిగింది తెలుసో తెలియకో ఒక పొరపాటు జరిగితే జరగవచ్చు, అలాంటి పరిస్థితి ఇంకోసారి జరగకన్నా కూడా చూడాలని నా ఒపీనియన్ అండి. నమస్కారం అండి, నా పేరు యోగేష్. విషయం ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలోనే ఏదైతే సంజయ్ థియేటర్లో తొక్కిసలాట ఘటనకి రేవతి అనే ఒక మహిళ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ ఆ మహిళకి సంబంధించి ఏదైతే ఎక్స్క్యూజ్గా ప్రకటించారో అల్లు అర్జున్ గారు బన్నీ భాస్కర్ వెళ్ళి ప్రకటించారు, దాన్ని ఇవ్వడం జరిగింది. పైగా వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ప్రాణ పరిస్థితుల్లో ఉన్నాడు, దాన్ని కూడా చూసుకున్నారు. దాని విషయాన్ని ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఒక పౌరుడిగా సగటు ఏదైతే సినీ పరిశ్రమ ఇప్పుడు మన ఆంధ్ర నుండి వెళ్ళిన సౌత్ సినిమాలు 1000 కోట్లు వెళ్ళి బడ్జెట్ తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఫర్దర్ ఇన్కమ్ వస్తున్న టైంలో అల్లు అర్జున్ అవ్వచ్చు, మిగతా హీరోలు అవ్వచ్చు, ప్రతిసారి సినిమా ఇండస్ట్రీలోని చాలా కారణాలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం డైవర్టెడ్ పాలిటిక్స్ చేసి ఈరోజు తెలంగాణలోని అసెంబ్లీలో మాట్లాడి రేపు పొద్దున్న నుండి నేనున్నప్పటి వరకు ఇక మీద నేనున్న సీఎంగా ఉన్న కాలం అంతా కూడా ఎవరికి టికెట్లు హైక్ ఉండవు, ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెరగవు అని చెప్పడం వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది బతుకుతున్నారు, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఆ ఇన్కమ్తో అక్కడ పార్కింగ్ కానీ, బయట కానీ, హోటల్స్ కానీ, క్యాంపెయినింగ్ కానీ ఇవన్నీ కూడా పబ్లిసిటీ అంతా కూడా ప్రజలకి ₹1 ఇన్కమ్ రూపంలో వస్తుంది. ఇదంతా కంగాలి చేస్తూ ఇంకో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు డైవర్టెడ్ పాలిటిక్స్ చేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టిన అక్కడున్న మెగా అభిమానులు లేకపోతే ఇంకో హీరోలో ఎవరికైనా అభిమానులు ఉంటారు. ఆ రోజు తొక్కిసలాటకి ఒక అల్లు అర్జున్ గారి కారణం కాదు, ఆ థియేటర్ యాజమాన్యం. దానికన్నా ముందు ఏంటంటే 2వ తారీఖున ఎప్పుడైతే పోలీసులకి అడిగారు, పోలీసులు కూడా కొంచెం తప్పిదం పట్టి ఉండొచ్చు, అక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేయకపోవచ్చు. ఆ గేటు ఒకసారి ఓపెన్ చేయడం వల్ల ఎక్కువ మంది అభిమానులు వచ్చి తొక్కిసలాట కారణంగా చనిపోయారు తప్ప ఎవరు కావాలని ఎవరిని చంపారు. ఈ విషయంలో మీరు అంత సీరియస్ తీసుకునే కన్నా మిగతా విషయాన్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. అల్లు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని ఈ పోలీసులు వేధింపుగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే
ప్రతి సెలబ్రిటీ కూడా చాలా పర్యటనలో కానీ ఫంక్షన్లు వేడుకల్లో కానీ వెళ్తుండడం సహజం. వాళ్ళు అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చూస్తారు. అందులో మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి అభిమానులకైతేనేమి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, ఏ హీరో అభిమానులకి ఇదైనా అందరు హీరోలు సపోర్ట్గానే ఎప్పుడు కూడా ముందుకెళ్తుంటారు. అలాగే ఏ అభిమానికి, చిరంజీవి గారి అభిమానికి కష్టం వచ్చినప్పుడు ఆయన ఆదుకునే వ్యక్తే, అందులో సందేహం లేదు. కోరిండి ఎవరు చేయరు. కానీ పొరపాటున ఆ రోజు మరి ఎక్కడెక్కడో ఎన్నో సంఘటనలు, రాజకీయ నాయకులు వెళ్తున్నప్పుడు కూడా ఏవో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ రోజు చాలా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఆ కేసులు పెట్టడం కానీ, ఆ రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడాలు కానీ, ఇలాగ పోలీసులు పిలిపించి ఎంక్వైరీలు చేయడాలు కానీ ఎక్కడ మేము చూడలేదు. మరి అల్లు అర్జున్ విషయంలో జరుగుతుంది అంటే మాత్రం మరి దాని వెనకాల మరి ఏ కుతంత్రాలు, రాజకీయాలు జరుగుతున్నాయో అనుమానంగా అయితే ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముందుగా సుమన్ టీవీ వారికి మరియు సుమన్ టీవీ వీక్షకులకి నా నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్, విజయనగరం. నేను ఊహ తెలిసిన దగ్గర నుంచి మెగాభిమాని, చిరంజీవి గారిని ఆరాధించే ఒక మంచి అభిమాని అండి. చిరంజీవి గారి తర్వాత చిరంజీవి ఇంటి నుంచి వచ్చే హీరోలందరినీ అభిమానించిన తర్వాత, అలాగే అల్లు అర్జున్ గారిని గంగోత్రి దగ్గర నుంచి మొన్నటి చెప్పని బ్రదర్ అన్నంత వరకు అల్లు అర్జున్ సినిమాలకు ఫ్లెక్సీలు కట్టిన అభిమాని అండి నేను. కానీ ఇప్పుడు ఆయన కొద్దిగా ఒక రకమైన పేరు వచ్చిన తర్వాత, పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత ఆయన కొద్దిగా యాటిట్యూడ్ కొద్దిగా మార్చుకున్నారు. అదే కొద్దిగా మా మెగా అభిమాని తరపు నుంచి మాకైతే కొద్దిగా నచ్చట్లేదు. కొద్దిగా యాటిట్యూడ్ తగ్గించుకొని నేను కూడా మెగా అభిమానిని, నేను మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒకప్పటి వాళ్ళ దీన్ని బట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను అనే ఇది మర్చిపోకుండా ఆయన ఉంటే బాగున్నాం. నెక్స్ట్ ఇంకా రేవతి గారి విషయం ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యి అది అనవసరంగా చిన్న విషయంతో పోవాల్సింది గోరుతో పోవాల్సింది గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఆయన రేవతి గారు చనిపోయిన తక్షణమే ఆయన వెళ్ళి పరామర్శించి ఆయన చేయాల్సింది ఏదో అది చేస్తానని ఆ రోజు చెప్పుంటే ఈరోజు ఇంత విషయం జరిగి ఉండేది కాదు. అనవసరంగా ఆ రోజు ఏ యాటిట్యూడ్తో ఆయన మరి అది చెప్పలేదు, లేదా ఆయనకి సలహాలు ఇవ్వడంలో ఎవరైనా పొరపాటు చేశారో, రాంగ్ డైరెక్షన్ తీసుకున్నారో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిరంజీవి గారి కుటుంబ సభ్యుల్ని కలుపుకొని పోయి నేను కూడా ఒక మెగా హీరోని అని చెప్పేసి ఇప్పటికీ నిరూపించుకొని దీన్ని అనవసరంగా రాజకీయ నాయకుల మాటలు విని ఇది పెద్ద చేసుకోకుండా ఆయన భవిష్యత్తుకి, ఆయన కెరీర్కి కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి గారిని కలిసి ఈ విషయాన్ని సానుకూలంగా మంచిగా చేసుకొని ఆ బాబు ఆరోగ్యాన్ని తేరుకున్నంత వరకు ఆ బాబు పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఒక సరైన హామీ ఇచ్చి ఈ కాంట్రవర్సీని పెద్ద చేయకుండా చిన్నదీనిగా తీర్చుకుంటే బాగుంటుంది అనేది ఒక మెగా అభిమానిగా అభిప్రాయం. ఇప్పటికైనా మేము అల్లు అర్జున్ గారికి రిక్వెస్ట్ చేసి చెప్పేది ఒకటే, మీరు కూడా మా మెగా హీరోని నిరూపించుకోండి. మేమందరం దూరమైన వాళ్ళంతా మీకు తప్పనిసరిగా మీ సినిమాలకు మేము దగ్గర అవుతాం, మిమ్మల్ని ఇంకా ఆరాధిస్తాం, అభిమానిస్తాం. కానీ అభిమానించి అలాగని చెప్పేసి ఏదో తల్లిదండ్రులు మర్చిపోయి పిచ్చి అభిమానం అయితే మేము ఉండము. గ్యారంటీగా మిమ్మల్ని అభిమానిస్తాం, మీ సినిమాలు చూస్తాం, మిమ్మల్ని బాగుంటే తప్పకుండా ఆదరిస్తాం. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం ఎవరూ చేయొద్దండి, అటు రాజకీయ నాయకులు కానీ, ఇటు సినిమా అభిమానులు కానీ, అదర్ ఎవరు కూడా దయచేసి దీన్ని కాంట్రవర్సీ పెద్ద చేయకండి ఈ విషయాన్ని. సో ట్విస్ట్ల మీద ట్విస్టులు, రోజుకో మలుపు తిరుగుతున్న అల్లు అర్జున్ ఇష్యూ. సో ఓవరాల్గా విజయనగరం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ ఇష్యూ గురించి అయితే పబ్లిక్ ఈ విధంగా ఒపీనియన్ అయితే ఇస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.